కోరుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గురువారం అన్నమాట. టైం వచ్చేసి 6 అవుతుంది. 6కి ఇదంతా ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. బయట ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మొత్తం మధ్యాహ్నం నుంచి తీసిన వీడియో అన్నమాట. డైలీ వర్క్ రొటీనే. ఆ రోజు వారి పని అయిపోయిన తర్వాత ఈరోజు క్యారెట్ హల్వా చేద్దామని సపరేట్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసేసరికి చూసే ఉంటారు. ఇది క్యారెట్ హల్వాకి అంతా చేసిన తర్వాత పిల్లలకి లంచ్ ఇచ్చేసి వచ్చా. ఇచ్చిన తర్వాత బట్టలన్నీ ఆరేస్తున్నా. ఈరోజు ఇంకో పని పెట్టుకుందామన్నా. ఎన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టిన వర్క్ అన్నమాట. మొత్తం ఇల్లు అదంతా క్లీన్ చేసా కానీ 2 సెల్ఫ్లు మా అమ్మాయి అబ్బాయి సర్దలేదన్నమాట. ఈరోజు సర్దుదాం అనుకుంటున్నా. బట్టలన్నీ మడతేసి పెట్టాలన్నమాట. పార్టీ వేరు, డైలీ వేరు అని సెల్ఫ్ అంతా గందరగోళం అయిపోయాయి. చిన్నపిల్లలు కదా, ఎంత చెప్పినా వాళ్ళు వేస్తూనే ఉంటారు. అట్లాగే మనం చేస్తూ ఉండాలి. ఈరోజు కర్రీకి వచ్చేసి పాలకూర పప్పు, రైస్, రొట్టె వండేసి తర్వాత క్యారెట్ హల్వా చేసా. దాని తర్వాత లంచ్ అది ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాతే మళ్ళీ బట్టలు మా పిల్లలవి సర్దాలని అనుకుంటున్నా. ఈరోజు ఇన్ని రోజులు పెండింగ్ పెట్టిన వర్క్ అన్నమాట. మొత్తము ఇల్లు అదంతా సర్దాను కానీ 2 సెల్ఫ్లు వాళ్ళ బట్టలు సర్దలేదు. చిన్నపిల్లలు కదా, మనం ఎంత సర్దినా వాళ్ళు చేస్తూనే ఉంటారు. అవన్నీ మడత పెట్టాలి. సమ్మర్ వేరేవి ఏ సీజన్ వస్తే ఆ బట్టలు అన్నమాట. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి టీషర్ట్స్, ప్యాంటు, హార్డ్ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయన్నీ తీసేసి పక్కన పెట్టేసా. మళ్ళీ పార్టీ వేరు అవన్నీ సర్దేశాను అన్నమాట. మళ్ళీ బెడ్షీట్స్ అవన్నీ పెద్దవి ఉంటాయి కదా, చలికాలం వర్షాకాలంలో కప్పుకునేటివి అవన్నీ పిండేసి అవన్నీ పక్కన పెట్టేసి నార్మల్ బెడ్షీట్స్ తీసి పెడతాను అన్నమాట. స్వెటర్స్ అవన్నీ మిషన్కి వేసేసాయి. అవి కూడా ప్యాక్ చేసి పెట్టేసా. ఇట్లా ఏ సీజన్ వస్తే అలా అన్నమాట. ఇవన్నీ మా అమ్మాయి సర్దిన తర్వాత మా అబ్బాయి కూడా సర్దేస్తున్నా. ఇవి కూడా సేమ్ ప్యాంటు, షర్ట్స్ అన్నీ సపరేట్ చేసి ఐరన్ చేసే ఉంటే చేయడానికి పెట్టేసి, ఎవరికైనా ఇచ్చే ఉంటే ఇచ్చేయడానికి అన్నీ చిన్నవైనవి చూసి అన్నీ సర్దేస్తున్నా. ఇదండి, అప్పుడప్పుడు ఇలాగా రోజు ఏదో ఒక పని పెట్టుకుంటూ ఉంటా సపరేట్గా. డైలీ వర్క్ కాకుండా ఏదో ఒకటి ఇలాగా ఎక్స్ట్రా వర్క్ అన్నమాట. ఒకే రోజు చేయడం కాదండి నా వల్ల. డైలీ ఒక్కొక్క 2 పనులు అట్లా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. మొత్తం అదంతా అయ్యేవరకే, డైలీ పని అయ్యేవరకే టైం అయిపోతుంది. అది చేసి మళ్ళీ ఒకే రోజు మొత్తం చేయాలంటే అవ్వదు. ఇది చేసిన తర్వాత మొత్తం రూమ్ అంతా కూడా కొంచెం అవి తెచ్చిన రైస్ కూడా అలాగే ఉన్నాయి, ఊర్లో నుంచి తెచ్చినవి. అవన్నీ సెల్ఫ్లో సర్దేశా. అప్పుడు పండుగ ఉంది, మొత్తం పై క్లీనింగు అవన్నీ అవ్వలేదన్నమాట 2 days నాకు. అందుకనే ఇట్లా పెట్టుకుంటా. ఇదండి, ఇలా సర్దుకున్నాను.
మొత్తం పేపర్స్ పిల్లలు వచ్చే వరకు అయిపోయిందన్నమాట. అవి ఎవరికైనా ఇచ్చేయడానికి కొన్ని చిన్నవి అయిపోయిన బట్టలు మొత్తం రూమ్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ అది ఇచ్చేసిన తర్వాత మేము టీ తాగి దాని తర్వాత ఈరోజు మా వారు గురువారం ఒక టైం తింటారన్నమాట. నైట్కి వంట చేస్తున్నా. ఈరోజు స్పెషల్ కాజు కర్రీ పన్నీరు రెండు తీసుకొచ్చారన్నమాట. అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తాము. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చేసారు. నేను పుల్కా చేశాను. రైస్ పుల్కా వండేసా. కర్రీ తీసుకొచ్చారు. తినేసిన తర్వాత మళ్ళీ నైట్ ఇదంతా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.